జలపాతం కొండపైకి ఎక్కడం, రాళ్లు ఎక్కి నీటిలోకి దూకడం పోలీసు వారిచే నిషేధించబడింది. ఇది అభయారణ్యం కావున కొండపైన క్రూరమృగాలు, విషసర్పాలు సంచరిస్తూ ఉంటాయి. కొండపైన దారులు ఒకే విధంగా కనబడుతూ వేరే వేరే ప్రదేశాలకు దారి తీస్తాయి. ఈ వీడియోలో కొండపైకి ఎక్కడం ఈ కొండతో పరిచయం ఉన్న వారి పర్యవేక్షణలో జరిగింది. ఈ వీడియో చూసి ఇటువంటి సాహస చర్యలు చేయకూడదని మా మనవి. ఇట్లు టీమ్ షోకువైటీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ న్యూ వ్లాగ్. నేను మీ షో కూడా వచ్చేసి మీ ముందు కొత్త వీడియోతో. ఇంకా చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. భైరవకొన పార్ట్ 2 వీడియో తీస్తున్నాం. పార్ట్ 2 ఇంతకుముందు తీసాం గైస్. మీరు ఇంకా వీడియో చూడకపోతే పైన ఐవేలో లింక్ ఇస్తా, ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడండి. ఇంకా మీకు నేను ఈ వీడియోలో ఫస్ట్ అయితే వాటర్ ఫాల్ చూపిస్తా, ఇంకా తర్వాత అయితే కొండెక్కుదాం. కొండెక్కి రెండో వాటర్ ఫాల్ అది చూపిస్తా. ఇంకా దాని తర్వాత గైస్ ఇక్కడ కొన్ని గుహలు ఉన్నాయి. ఇంకా గుహలు ఇంకా దాని చరిత్ర మొత్తం తెలుసుకుందాం. ఇంకా ఎటువంటి ఆలోచన కూడా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు భైరవకొన పార్ట్ 2 ద రహస్యం. ఇక్కడ మనకు కనిపించేదంతా నల్లమల్ల అడవుల కిందకైతే వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం నల్లమల్ల అడవుల్లో ఉన్నామని చెప్పొచ్చు. ఇంకా భైరవకొన లొకేషన్ విషయానికి వస్తే, భైరవకొన ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, కనిగిరి తాలూకా, సిఎస్పురం మండలం, అంబరం కొత్తపల్లి గ్రామం. ఇంకా అక్కడైతే భైరవకొన అయితే ఉంది. మనకి భైరవకొన రీచ్ అవ్వాలంటే ఉదయగిరి నుండి ఒక 43 కిలోమీటర్లు, పాము నుండి ఒక 35 కిలోమీటర్లు, సిఎస్పురం నుండి ఒక 23 కిలోమీటర్లు, ఇంకా సీతారాంపురం నుండి ఒక 15 కిలోమీటర్ల దూరంలో అయితే భైరవకొన ఉంది. భైరవకొనకి రీచ్ అవ్వాలంటే మీరు సీతారాంపురం నుండి లేకపోతే సిఎస్పురం నుండి అయితే ఆటోలు మొత్తం ఉంటాయి. అక్కడి నుంచి మీరు ఆటోలు రెంట్ తీసుకురండి, ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు. ఓన్లీ ఫెస్టివల్ సీజన్ అప్పుడే ఇక్కడ ఆటోలు మొత్తం ఉంటాయి, బస్సులు ఉంటాయి, స్పెషల్ బస్సెస్. మిగతా అప్పుడైతే ఇక్కడ ఏముండవు. వెహికల్ అయినా లేకపోతే ఇక్కడ రెండేం తీసుకురండి. భైరవ అంటే కాపులదారుడు, కోన అంటే కొలను. ఇంకా భైరవకొనకి పేరు ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే, 7వ శతాబ్దం 8వ శతాబ్దంలో శివునికి చెందిన ఆలయం అయితే ఇక్కడ ఉంది. ఇంకా దీనికి క్షేత్రపాలకుడు వచ్చి కాలభైరవుడు, కాబట్టి భైరవకొన అని పేరు వచ్చిందని కొంతమంది చెప్తుంటారు. ఇంకా అప్పట్లో ఈ ప్రాంతానికి కాలభైరవుడు అని చక్రవర్తి దీన్ని పరిపాలిస్తూ ఉండేవారని, ఇంక దానికి కారణంగా ఈ క్షేత్రానికి భైరవకొన అని పేరు వచ్చిందని చెప్తారు. ఇంకా అప్పట్లో ఆయన పరిపాలించినట్టు ఇక్కడ ఆనవాళ్ళు కూడా దొరికాయంట. ఇప్పుడు మనమైతే ఇలా అయితే కిందకు వచ్చాం. ఇంకా ఇటు పక్కకి వెళ్తేమో మనకి శివలింగాలు, ఇక్కడ ఉన్న గుహలు మొత్తం వస్తాయి. ఇంకా అలా కాకుండా మనం ఇలా స్ట్రైట్గా పోతే వాటర్ ఫాల్స్ వస్తాయి. భైరవకొనలో ఒక్కటంటే ఒక వేప చెట్టు కూడా లేదంట. ఇప్పుడు దాకా ఇక్కడికి కాకి, గ్రద్ద ఈ ప్రదేశానికి రాలేదంట. ఇంకా భైరవకొన దేనికి ప్రసిద్ధి చెందింది అనే విషయానికి వస్తే, 200 మీటర్ల ఎత్తుపై నుండి ఎన్నో వనమూలికల్ని తాకుతూ జాలువారే జలపాతం, ఎన్నో రోగ నిరోధక శక్తిని పెంచే ఎన్నో అమూల్యమైన మూలికలు ఇక్కడ మనకు పుష్కలంగా దొరుకుతాయి. మా వెనకాల ఉన్నదే భైరవకొన వాటర్ ఫాల్స్ అన్నమాట. ఎక్కడి నుంచో కొండలపై నుంచి ఎన్నో వనమూలికలు తాగుతూ కిందకైతే వస్తాయి. వాటర్ టేస్ట్ సూపర్ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ ఇక్కడికి వస్తారు. ఇంకా ఇక్కడైతే స్నానాలు చేసి ఫస్ట్ తర్వాత అక్కడికి వెళ్తారు, శివలింగాలు ఉన్న గుహల కాడికి. ఆడికి వెళ్ళి ఇంకా పూజలు పురస్కారాలు చేసుకుంటారు శివుడికి. ఇప్పుడైతే మనం కొండెక్కుదాం. ఈ ప్లేస్ ఇది వాటర్ ఫాల్ కొంచెం పైన ఉంటుంది. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయినా ఇక్కడ వచ్చాం అనమాట. ఇక్కడ ఒక స్వామీజీ ఉండేవారు, ఫుల్గా అఘోర అంటారు కదా, ఫుల్గా బూడిద పుసుకొని మొత్తం ఉండేవాళ్ళు. ఆయన మేము మాట్లాడినప్పుడు సరిగ్గా మాట్లాడేవాడు కాదు. ఇప్పుడైతే ఆయన యాడికి వెళ్ళాడు, కానీ కొన్ని సంవత్సరాల నుంచి నాకైతే ఇప్పుడు ఆయన కారలేదు. నేను చాలా వచ్చా భైరవకొనకి, ఆయన అయితే కారలేదు. కింద ఉన్న కొంతమంది అక్కడ ఉండేది ఒక ఆయన అని చెప్పి, వాళ్ళేమో ఆయన ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఆయన పుష్కల్గా ఒకసారి వస్తారంట. అప్పుడైతే నాకు ఆయన కనిపించడం ఇంక ఇప్పుడు కారలేదు. మీకు కూడా ఆయన కనిపిస్తుంటే కింద కామెంట్ చేయండి మీరు ఆయన చూస్తుంటే. భైరవకొనలో 101 కోనేరులు, ఇంకా 108 శివలింగాలు, ఇంకా 1,01 లింగాలు అయితే కొండపైన ఉన్నాయి. మనమైతే కొండంత ఎక్కలేము, ఇంకా అది మొత్తం ఎంచాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మొత్తం మీకు నేను చూపిలేను. మొత్తం జారుతుంది, అసలు ఎక్కడానికి ఎలా లేదు. అది పోలీసు అయితే ఫుల్ రిస్క్ చేశారు ఏరియాని. మీరైతే అసలు ఎక్కమాకండి, ఇటువంటి సాహసాలు చేయమాకండి. మేము ఇంకా చాలా రిస్క్తో అయితే ఎక్కాం. ఇంకా మనమైతే ముందుకు పోదాం.
ఇంకా మన ఇంకా కనపడుతుంది కదా, ఇంకా అదే భైరవకొన రెండో వాటర్ ఫాల్. దీనిపైన ఇంకా వాటర్ ఫాల్స్ ఉన్నాయి గైస్, మేమైతే పోవట్లేదు. చాలా రిస్క్ ప్లేస్, ఎవరు ఎక్కట్లేదు కొండ. మేము రిస్క్ చేసి మీకోసం అయితే కొండ ఎక్కాం. వీలైనంత వరకు మీరు ఈ వీడియోని షేర్ చేయండి. చాలా మంది ఎక్కుతుంటారు అనమాట కొండ, తెలియక ఎలాంటి వాళ్ళు ఎక్కుతారు. ఇక్కడ దారులు చాలా ఉంటాయి కదా, అలాంటి అలా పోతుంటాయి దారులు. మీరు బై మిస్టేక్ లో ఒక దారిలో వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు. ఇంత ముందు సంఘటన కూడా చాలా జరిగినాయి, కొండపై నుంచి పెట్టి చచ్చిపోయారు వాటర్ లో. ఇంకా మేమైతే ఎత్తికాము ఇప్పుడు దాకా. ఏమైనా కనిపిస్తాయి వేప చెట్లని, మాకైతే వేప చెట్టు కానరాలేదు, ఇంకా కాకి కూడా కానరాలేదు మాకు ఇప్పుడు దాకా. ఇంకా కోనేరు విషయానికి వస్తే మనమైతే ఇప్పుడు దాకా కొండ మొత్తం ఎక్కలేదు. ఇంకా కోటి ఒక శివలింగాలంటే ఉండొచ్చేమో, చిన్న చిన్న రాళ్ళు కూడా ఏర్పడి కోటిలింగాల టైప్లో అయితే వాళ్ళు ఎంచుతున్నారు. ఒకే రాతి పైన ఒకే విధంగా కనపడుతూ చెక్కిన 8 గుహలు, దాంట్లో 8 క్షేత్రాలను పోలుస్తూ ప్రతిష్ఠించిన 8 శివలింగాలు అయితే ఇక్కడైతే ఉన్నాయి. తమిళనాడులో ఉన్న మహాబలిపురంలో ఉన్న వరా కేవ్స్, టైగర్ కేవ్స్ని పోలుస్తూ గుహల నిర్మాణం ఇంకా శిల్పకళ నిర్మాణం అయితే ఇక్కడ ఉంది. దానివల్ల భైరవకొనకి మంచి పేరునైతే తెచ్చిపెట్టాయి. ఈ మొత్తం అయితే మీకు చూపిస్తాం. ఇప్పుడైతే మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడైతే మనం ఒకే రాతి పైన చెక్కిన గుహల వద్దకు వచ్చేసాం. అక్కడికి వెళ్ళే ముందు వాటర్ ఉన్నాయి కదా, కార్తీక పౌర్ణమి నాడు చంద్రబింబం వచ్చి దీని మీద పడి ఆ వెలుగేం అమ్మవారి మీద పడుతుందంట. అది చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అదైతే చూస్తూ ఉంటారు. నేను మీకు క్లియర్గా ఒక్క దాని గురించి చెప్తూ చూపిస్తా. మనమైతే వెళ్దాం. ఈ క్షేత్ర రక్షకుడు శ్రీ కాలభైరేశ్వర స్వామి. ఇప్పుడైతే మనం శ్రీ త్రిముఖ దుర్గా బర్గలేశ్వర స్వామి వద్ద అయితే ఉన్నాం. ముందుగా మనకి గుహలు నెలకొన్న ప్రధాన దైవం బర్గలేశ్వర స్వామి లింగం, ఇంకా వెనకాలైతే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అయితే ఉంటారు. ఇప్పుడైతే మనం భైరవకొనలోని మొట్టమొదటి లింగమైన శశినాగలింగానికి వచ్చేసామన్నమాట. ఇంకా శశినాగలింగాన్ని చరిత్ర విషయానికి వస్తే మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వరంలో ఉండే శశినాగలింగాన్ని పోలుస్తూ ఇక్కడ లింగాన్ని అయితే చెక్కారు. ఇంకా చెక్కి ఇక్కడైతే ప్రతిష్ఠించారన్నమాట. దానివల్ల ఈ లింగానికి శశినాగలింగం అనే పేరైతే వచ్చింది. ఇంకా కైలాసంలో శివుడి వద్ద ఏ విధంగా త్రిమూర్తులు ఉంటారో అదే విధంగా ఇక్కడ శిల్పకళ అయితే ఉంది. ఒక పక్కేమో బ్రహ్మ, ఇంకో పక్కేమో విష్ణు, ఇంకా ఒక పక్కేమో చండీశ్వరుడు, ఇంకా శివుడి వాహనమైన నంది, ఇంకా వినాయకుడు అయితే ఉంటారు. ఎక్కువగా వినాయకుడు తొండం అయితే ఎడమ చేతిలో ఉంటుంది. ఇక్కడైతే శిల్పకళలో అయితే మనకి వినాయకుడు తొండం అయితే కుడి చేతిలో ఉంటుంది. దీని అయితే సిద్ధి వినాయకుడు అని అంటారు. శివలింగాన్ని గేట్ కీపర్స్ గా ఒక పక్క శృంగి, ఇంకో పక్క అయితే భృంగి ఉంటారు. ఇంకా మీరైతే శశినాగ లింగాన్ని చూడండి. దొంగలు దాంట్లో వజ్రాలు ఉన్నాయని చెప్పి అది పగలగొట్టేశారు, కాబట్టి పగిలిపోయి ఉంది. ఇప్పుడైతే మనం రెండో లింగమైన రుద్రలింగం కాడ ఉన్నామన్నమాట. రుద్ర పర్వతంలో ఉండే రుద్రలింగాన్ని పోలీసు ఇక్కడ లింగాన్ని అయితే ప్రతిష్ఠించారు, కాబట్టి దీనికి రుద్రలింగం అనే పేరు వచ్చింది. ఇప్పుడు మనం మూడో లింగమైన శ్రీ కాశీ విశ్వేశ్వర లింగం వద్ద ఉన్నామన్నమాట. కాశీ గంగా తీరంలో ఏ విధంగా అయితే లింగాన్ని ఉంటుందో అదే లింగాన్ని పోలీసు ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారు. దానివల్ల దీనికి కాశీ విశ్వేశ్వర లింగం అనే పేరు వచ్చింది. ఈ లింగాన్ని అయితే చూడండి. ఇంకా ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం కాడ అయితే మనకి శృంగి భృంగి అయితే కామన్గా కనబడుతుంటారు అనమాట గేట్ కీపర్స్గా. ఇప్పుడు మనం 4 లింగం కాడికి పోదాం. ఇంకా ఇప్పుడైతే మనం రామేశ్వర లింగం వద్ద ఉన్నామన్నమాట. రామనాథపురం సముద్ర తీరంలో ఏ విధంగా లింగం ఉంటుందో దాని లింగాన్ని పోలుస్తూ ఇక్కడ లింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఈ లింగం అయితే మట్టితో చెక్కింది కాబట్టి ఇది ఎర్రగా కానొస్తుంది మనకి.
మనం 5వ లింగమైన శ్రీ నగరేశ్వర లింగం మధ్య ఉన్నాం అనమాట. తిరుమల కొండల్లో వెలుకున్న లింగాన్ని పోలీసు ఇక్కడ లింగాన్ని చెక్కారు కాబట్టి దీనికి నగరేశ్వర లింగం అనే పేరు వచ్చిందనమాట. ఇంకా ఇక్కడున్న 7 లింగాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించినాయే, కానీ ఈ లింగం అయితే ఇక్కడ ఈ కొండతోనే చెక్కారు. ఈ లిపి దేవనగరి లిపి. అప్పట్లో ఈ లిపిలు అయితే మొత్తం రచించేవారు. ఇంకా ఇక్కడ ఏమంటున్నారంటే సబ్స్క్రైబ్ షోబోడి అని చెప్తున్నారు. ఇక్కడ 6వ లింగమైన శ్రీశైలం మల్లికార్జున లింగం మధ్య ఉన్నాం. ఇంకా శ్రీశైలంలో ఏ విధంగా లింగం ఉంటుందో ఆ లింగాన్ని కొలిసి ఇక్కడ లింగాన్ని అయితే ప్రతిష్ఠించారు కాబట్టి దీనికి శ్రీశైలం మల్లికార్జున లింగం అని పేరు వచ్చింది. పక్షఘాత లింగం మధ్య ఉన్నాం అనమాట. ఈ లింగానికి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట. ఏంటంటే మనలో అయితే నాది నా కోసం అని కాకుండా మనది మన కోసం అనే వైబ్రేషన్స్ అయితే ఇక్కడికి వస్తాయన్నమాట. ఇక్కడ ఈ ఉన్న లింగాన్ని అయితే ఎక్కుంటే. ఇంకా మనకు వచ్చేది పక్షఘాత లింగం. ఈ లింగంలో కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, అవైతే లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. పక్షఘాత లింగం కాడైతే మనకి ఇక్కడ వాటర్ అయితే 10 ఫీట్స్లో ఎప్పుడైతే ఉంటాయి అప్పట్లో ఆ శిల్పి అయితే ఈ విధంగా చెక్కారు. ఇంకా ఇక్కడ ఉన్న పంతులు అయితే తీసుకొని భక్తుల మీద చల్లుతుంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇది ఎప్పుడు ఎండాకాలమైన వానాకాలం ఏ కాలంలో ఇక్కడైతే వాటర్ ఎప్పుడు స్టాక్ ఉంటాయి. ఇంకా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే వాళ్ళు ఇక్కడికి వచ్చి మొత్తం చెక్ చేశారు ఏది అంటుంది మొత్తం అని. ఇంకా ఇక్కడ పై నుంచి కింద దాకా ఈ లింగం అయితే 10 అడుగులు అయితే ఉందన్నమాట. అంత పెద్దగా లింగం అయితే నేను చెక్కారు అప్పట్లో. ఇంకా ఎప్పుడైతే ఇక్కడ వాటర్ ఉంటాయి. ఇంకా ఇదే ఈ లింగానికి స్పెషాలిటీ. ఇప్పుడు మనం 8వ లింగమైన శ్రీ అష్టకాల ప్రచండ భైరవ లింగం మధ్య వచ్చేసాం. ఇంకా అష్టకాల ప్రచండ భైరవ లింగం చూడండి. ఇంకా భైరవకోన చరిత్ర విషయానికి వస్తే 6వ శతాబ్దంలో పల్లవ రాజులైనటువంటి మహేంద్రవర్మ గారు ఈ లింగం ప్రారంభించారు. ఇంకా 11వ శతాబ్దంలో చోళ రాజులు శిల్పకళ అందాన్ని ఇచ్చి ప్రసిద్ధిగా తీర్చిదిద్దారు. అయితే ఈ పనిని ప్రారంభించారని చెప్పడానికి గుర్తుగా కొన్ని గుర్తులు అయితే ఇక్కడ వదిలారన్నమాట. చోళ పల్లవ రాజులు గుర్తులైనటువంటి సింహాల గుర్తులు మనం ఇక్కడ ప్రతి చోట చూడొచ్చు. వీటినైతే ద్వార పాలికాస్ అంటారు, గేట్ కీపర్స్ అన్నమాట. వీటినైతే ఈ బురంతా మోసేవాళ్ళు. ఇంకా వీటినైతే చీకరులు అని అంటారు. వీళ్ళైతే స్వామివారి నిధుల్లో ఉన్న వచ్చి ఏమేమి కోరుకున్నారని చెప్పి మొత్తం అయితే స్వామివారికి చెప్తుంటారు. సీసీ కెమెరా లాంటి వాళ్ళు. ఇంకా దానిపైన చోళ పల్లవ రాజులు గుర్తులైనటువంటి సింహాల గుర్తులు మనం చూడొచ్చు. వాళ్ళు చెక్కిచ్చారనే దానికి నిదర్శనంగా. మల్లికార్జున లింగం గుహ కాడైతే మనకి అప్పటి గుడి యొక్క మ్యాప్ అయితే ఇక్కడ చెక్కున్నారు. గుడిలోకి ఎలా రావాలి అని చెప్పి మొత్తం ఇక్కడైతే ఉంది. ఒకసారి మీరు మ్యాప్ చూడండి. గుహల ముందైతే మనకి ఇక్కడ శిల్పకళ చూడొచ్చు. ఇది శంఖం ఉంది కదా, ఇదేమో బ్రహ్మ, ఇదేమో హాఫ్ సైడ్ వచ్చి శివుడు. ఇంకా ఇటు పక్క అయితే మన నటరాజస్వామి. ఇప్పుడు మన వెనకాల ఉన్నదైతే దేవదార వృక్షము. బ్రహ్మం గారు జీవ సమాధి అయ్యే ముందు తమ శిష్యులతో ఈ చెట్టు యొక్క పువ్వులనే తెచ్చి జీవ సమాధి అయ్యారు. ఇంకా మనం భైరవకోనలో అయితే ఈ చెట్టును చూడొచ్చు. ఇదైతే సొరంగ మార్గం అన్నమాట. పాతకాలంలో చోళ రాజులు వాళ్ళందరూ ఈ సొరంగ మార్గాన్ని చూసేవారు. ఇక్కడ నుంచి భైరవకోన నుంచి అన్వల్కొండ అని చెప్పి కొండ అవుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ సొరంగ మార్గం ఉంది. అప్పటి కాలం రాజులు ఈ సొరంగ మార్గాన్ని యూజ్ చేసి వెళ్తూ ఉండేవారంట. ఇప్పుడైతే ప్రస్తుతం అది క్లోజ్ చేసి ఉంది, పోవడానికి దారి అయితే లేదు. ఇంకా మనమైతే ఇప్పుడు భైరవకోన నుంచి 37 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అన్వల్కొండకి వచ్చాం. ఇంకా అన్వల్కొండ మీకు తెలిసిందే, ఇందాక భైరవకోన నుంచి సొరంగ మార్గం చూపించా కదా, అదైతే ఇక్కడే ఎక్కడ ఉండాలి సొరంగ మార్గం. ఇప్పుడైతే మేము కింద నుంచి కొండెక్కాం. ఇప్పుడు మాకైతే ఇప్పుడు దాకా ఏం సొరంగ మార్గం కారాలేదు. బహుశా చాలా సంవత్సరాల ముందుది కాబట్టి సొరంగ మార్గం బూడిపోయి ఉంటుంది. ఇంకా ఇదైతే అన్వల్కొండ, ఇక్కడ సొరంగ మార్గం ఉండాలా.
ఇదే గైస్ నా వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేయండి, ఛానల్ అయితే షేర్ చేయండి, ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి కొత్త కొత్త వీడియోస్ ముందుకు వస్తూ ఉంటా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.